నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట. ముఖ్యమంత్రి రేవంత్ సారు తెలంగాణ అభివృద్ధి కోసం తిండి నిద్ర బంద్ చేసి కష్టపడతాండు. ప్రజా సమస్యలు, నిరుద్యోగుల గోసలు, అభ్యర్థుల డిమాండ్లు అన్ని తీరుస్తే జనం జల్దిగా మర్చిపోతారు. అందుకే అసంటి పనులు చేయొద్దని డిసైడ్ అయిపోయి తెలంగాణ అభివృద్ధి కావాలనంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ మన పార్టీలనే ఉండాలనే గొప్ప ఆలోచనతోటి అర్ధరాత్రి కూడా కండువాలు కప్పి పార్టీ తీర్థం వస్తుండు సారు వారు. సిగ్గు ఇంత దారుణమైన రాజకీయం దేశంలో ఏడా ఉండదు కావచ్చు. అర్ధరాత్రి ఆవులను అక్రమంగా తరలించే ముఠాలెక్కడే తయారైంది అధికార పార్టీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నయానో భయానో భయపెట్టి సంతల పశువులు లెక్క కొనుకపోతున్నది. పార్టీలో చేరకుంటే అక్రమ కేసులు, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి బెదిరిస్తున్నది. ఆ కేసులకు భయపడ్డోళ్ళంతా వణుక్కుంటూ పోయి కాంగ్రెస్ పంచన చేరుతున్నట్టే ఉన్నది. ఇప్పుడు ఏమన్నా క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయా? అసెంబ్లీల మెజార్టీ తగ్గిందా? అర్ధరాత్రి 1 గంటకు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్పించుకునే అక్కరేమున్నది? రాష్ట్ర అభివృద్ధి కంటే సార్కు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గుంజుకునుడు మీదనే సోయి బాగున్నట్టున్నది. నిరుద్యోగులు ఇంటికి వస్తే కలవనీకే టైం ఉండదు. రైతుల గోసలు చెప్పుకుందామంటే కలవనీకి టైం ఉండదు. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇంటికి పోయి పార్టీలో చేర్పించుకునేందుకు వాళ్ళని మీ ఇంటికి పిలిపించుకొని తీర్థం వచ్చేందుకు మస్తు టైం ఉంటుంది. పక్క రాష్ట్రాలకు కంపెనీలు, పెట్టుబడులు తరలిపోతున్నా ఏం ఫరక్ పడది. నీలో రామచంద్ర అని రైతాంగం ఏడ్చిన కనికరం ఉండదు. కానీ ప్రతిపక్షాలను కొని పార్టీలో చేర్పించుకున్నదైతే ప్రథమ కర్తవ్యంగా సర్కారు సాగిపోతుంటది. గవ్వన్ని చూస్తుంటే తెలంగాణ అభివృద్ధి మీద ఈ అధికార పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏందన్నది బయటపడుతుంది. పదవుల కోసమే అధికారం తప్ప పనిచేసేందుకు కాదన్న సంగతి మరోసారి రుజువైతున్నది అని మండిపడుతున్నది తెలంగాణ సమాజం.